ఏపీ బనకచెర్ల ఎత్తిపోతల పథకంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ. పీపీఏ చైర్మన్ అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఏపీ తీరును తప్పుబట్టారు తెలంగాణ ఈఎన్సీ. ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి 18 టీఎంసీల ఎత్తిపోతల పథకాన్ని ఏపీ చేపడుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణలో వచ్చే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఓకే చెప్పింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోబోమని ఏపీ ఎప్పటిలాగే కొర్రీలు పెట్టగా థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు పీపీఏ ఓకే చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ టీంతో సర్వే చేయిస్తామని తెలిపింది. పోలవరం ముంపు సమస్యపై హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీస్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, గోదావరి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు, పీపీఏ ఆఫీసర్లు, ఏపీసీయులు పాల్గొన్నారు. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 45.72 మీటర్ల దగ్గర తెలంగాణలో ఏర్పడే ముంపుపై మన అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కిన్నెరసాని నది డీమార్కేషన్, భద్రాచలం ముంపు, మనుగూరు బారజాల ప్లాంట్ కు ముప్పు, స్థానికంగా ఉన్న 6 వాగులపై పడే ప్రభావంపై జాయింట్ సర్వే చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే జాయింట్ సర్వేకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఏపీ మరోసారి కొర్రీలు పెట్టింది. తాము పోలవరం బ్యాక్ వాటర్ తో కిన్నెరసాని నదిపై పడే ప్రభావంపై మాత్రమే జాయింట్ సర్వే చేయిస్తామని తెలిపింది. పాత సర్వేలు ఉన్నాయని, ఆ సర్వేలు సరిపోతాయని మొండి వాదనలకు దిగింది. కానీ ఏపీ వాదనలను కొట్టిపారేసిన పీపీఏ థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తామని స్పష్టం చేసింది. సిడబ్ల్యూసీ 2023 జనవరి, 2024 ఆగస్టులో నిర్వహించిన టెక్నికల్ కమిటీ సమావేశాల్లో నిర్దేశించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపు, ఆయా ప్రాంతాలకు సరిహద్దుల నిర్ధారణపై ఖచ్చితంగా జాయింట్ సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 954 ఎకరాల్లో ముంపు ప్రభావం ఉంటుందని, దానిపై సర్వే డీమార్కేషన్ ఖచ్చితంగా చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం టౌన్లో నదీ ప్రవాహ స్థాయిలను తేల్చాలని కోరారు. భద్రాచలం టౌన్లోని 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు భద్రాచలం గుడి దగ్గరకు వచ్చే వరద ప్రభావంపై స్టడీ చేయించాలన్నారు. దీంతో పాటు మనుగూరు బారజాల కేంద్రం దగ్గర ఏర్పడే ముంపును స్టడీ చేయాలని కోరారు. కిన్నెరసాని, ముర్రేడు వాగు నదుల డ్రైనేజీ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో డీమార్కేషన్ చేయాలని, మరో 6 స్థానిక వాగుల దగ్గర ఏర్పడే వరద తీవ్రత, డ్రైనేజీ ప్రభావంపైన సర్వే చేయించాలన్నారు. భద్రాచలం గుడితో పాటు టౌన్, మనుగూరు బారజాల కేంద్రాల రక్షణకు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఏపీ రక్షణ చర్యలు చేపట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు దిగువన 36 వాగులు వచ్చి చేరుతున్నాయని, పోలవరం బ్యాక్ వాటర్తో వాటిపై పడే ప్రభావంపై సర్వే చేయించాలని కోరారు. భద్రాచలం టౌన్లో వివిధ వాగులు, నదులతో వచ్చే వరదను దిగువకు మళ్లించేలా 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు ఉన్నాయని, వాటి వద్ద కూడా సర్వే చేయించాల్సిన అవసరం ఉందని మన అధికారులు వివరించారు. పోలవరం 44.50 మీటర్ల వద్ద విస్టా కాంప్లెక్స్ అవుట్ ఫాల్ రెగ్యులేటర్ కు భద్రాచలంలోని 50 ఎకరాల క్యాచ్మెంట్ తో వరద ఉంటుందని చెప్పారు. 40.25 మీటర్ల దగ్గర ఏటపాక రెగ్యులేటర్ కు ఏపీలోని 205 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియాతో వరద వస్తుందని తెలిపారు. 43.50 మీటర్ల దగ్గర కొత్త కాలనీకి వర్షాలు, డ్రైన్ వాటర్ తో 70 ఎకరాల క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందన్నారు. భద్రాచలం గుడితో పాటు టౌన్లో నదీ ప్రవాహ ఎత్తును బట్టి ముంపు తీవ్రత ఉంటుందని చెప్పారు. బూర్గంపాడు నుంచి దుమ్ముగూడెం ఆనకట్ట వరకు గోదావరి నదికి ఇరువైపులా 35 చిన్న పెద్ద వాగులు కలుస్తాయని, బ్యాక్ వాటర్ ప్రభావం వాటిపై ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వాటికి ఏపీ రక్షణ చర్యలు చేపట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తురుబాకు వాగుతో 2 రాష్ట్రాల్లో ఏర్పడే ముంపుపై ఏపీ సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఏటపాక, ఏదుళ్ల వాగులతో పలు ఇండ్లు, స్కూళ్లు నీట మునుగుతాయన్నారు. పెద్దవాగు స్ట్రీమ్తో కొన్ని వ్యాపార సముదాయాలు మునిగే ప్రమాదం ఉందన్నారు.
దోమలవాగుతో బూర్గంపాడులోని బయో ఎలక్ట్రికల్ ప్లాంట్ మునుగుతుందని, దీనిపైన ఏపీ ఇప్పటి వరకు ఎఫ్ఆర్ఎల్ వివరాలు సమర్పించలేదని పేర్కొన్నారు. బ్యాక్ వాటర్ తో కిన్నెరసాని ఉప్పొంగి నవభారత్, కేటీపీఎస్ ఇండస్ట్రియల్ పంపింగ్ స్టేషన్లు మునుగుతాయన్నారు. అయితే ఏపీ దీనికి సంబంధించి గోదావరి నదిలో కిన్నెరసాని కలిసే పాయింట్ ను తప్పుగా చూపించిందని, మరోసారి సర్వే చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ముంపు ప్రభావంపై 2019లో ఎన్జీటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే కిన్నెరసాని నది, స్థానిక వాగులపై పడే ప్రభావం, దానితో కలిగే ముంపుపై ఏపీ చర్యలు చేపట్టాల్సిందేనని ఎన్జీటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుతో కలిగే దుష్ప్రభావాలపై పీపీఏ, ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఎన్జీటీ చెప్పిందని వివరించారు. ముంపుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదింపులు చేసుకోవాలని, ముంపుకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా ఏపీ చేపడుతున్న గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని పీపీఏను అధికారులు కోరారు. ఈ ప్రాజెక్టు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని చెప్పారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏపీ తాత్కాలిక పద్ధతిలో చేపట్టిందని, ఇప్పుడు జీబీ లింకుతో దాన్ని శాశ్వత ప్రాజెక్టుగా మారుస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దశల వారీగా పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని, 1978లో 10,000 క్యూసెక్లతో డిజైన్ చేసిన కాల్వను ఇప్పుడు 40,000 క్యూసెక్లను పెంచే ప్రయత్నాలు చేస్తుందని అభ్యంతరం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును ఆపాల్సిందేనని తేల్చి చెప్పారు తెలంగాణ అధికారులు.